హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా మనం ఆర్టికల్స్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ, యాన్, టిహెచ్ఈ, ది, వీటిని మనము ఆర్టికల్స్ అని చెప్పి పిలుస్తాం. ఏంటి సార్ ఇవి అని అంటే ఏ మరియు యాన్ని ఒక అనే అర్థంతో వాడతాము. ద అంటే పర్టికులర్గా మనం మెన్షన్ చేసి చెప్తున్నప్పుడు దీన్ని మనము డిఫైనెడ్ ఆర్టికల్ అంటాం. అంటే ఏ, యాన్, ది, వీటిని మనం ఆర్టికల్స్ అని అంటాము. సో ఇవి ఎందుకు మనకు ఉపయోగపడతాయి సార్ అంటే ఇవి నౌన్స్కి ముందొస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆర్టికల్స్ని మనం ఏం చేసామంటే రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఆర్టికల్స్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఏ లేదా యాన్ అంటే ఒక అని అర్థం, ఒకటి అని చెప్పినప్పుడు ఒక అని అర్థం వస్తుంది కదా, ఆ అర్థానికి మనము ఏ లేదా యాన్లను ఉపయోగిస్తాం. వీటిని ఏమంటాం సార్ అంటే ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని అంటాము. అలాగే టిహెచ్ఈ ది అంటే ఆ యొక్క అంటే ఏదైతే మనం ఫస్ట్ డిస్క్రైబ్ చేసి చెప్తామో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ద అంటే ఆ అనే అర్థం వస్తుంది. వీటిని మనం ఏమంటాం సార్ అంటే డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం టిహెచ్ఈని. ఏ మరియు యాన్లనేమో ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అంటాము. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఒక పర్సనే డిఫైన్ చేయదు, ఇన్డిఫైనెట్ ఒక పర్సన్ అంటున్నాం, ఏ పర్సన్ అయినా అయిండొచ్చు, ఒక అని అంటున్నాం. సో ఇలా ఇన్డిఫైన్ చేసి చెప్తుంది కాబట్టి ఏ మరియు యాన్లని ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని, అలాగే టిహెచ్ఈ దీని పర్టికులర్గా డిఫైన్ చేసి చెప్తుంది కాబట్టి దీని డిఫైనెట్ ఆర్టికల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఏ కమా యాన్ లేదా ఏ లేదా యాన్లను ఏమంటాం సార్ అంటే ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని, టిహెచ్ఈ దీని మాత్రము డిఫైనెట్ ఆర్టికల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అయితే మనం ఒక చిన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం మనం తెలుసుకుందాం. ఏ మరియు యాన్లని ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అంటామని చెప్పి ఇప్పుడే తెలుసుకున్నాం మనం. అయితే ఎందుకంటాం సార్ అంటే ఏ మరియు యాన్ అనేవి ఖచ్చితమైన వ్యక్తిని కానీ వస్తువుని కానీ సూచించవు. పర్టికులర్గా పలానా వ్యక్తి, ఇదిగో ఈయన, ఇదిగో అది అని చెప్పి ఏది మనకు పర్టికులర్గా డిఫైన్ చేసి చెప్పదు. కాబట్టి వీటిని ఏమంటున్నాం సార్ అంటే ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని చెప్పి అంటున్నాం. అయితే ఈ ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్లని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి? కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సినటువంటి విషయాలు ఇవి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వీటిలోనే మన గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఖచ్చితంగా రాయగలుగుతాం కూడా. ఏ మరియు యాన్లను సింగులర్ వర్డ్స్ అంటే ఏకవచనాల ముందే ఉపయోగించాలి. ఒక అంటే మీనింగ్ అదే కదా, ఒక అంటే సింగిల్, ఏకవచనం అన్నట్టుగా. కాబట్టి సింగులర్ వర్డ్స్ ముందు మాత్రమే మనం వీటిని ఉపయోగించాలి. అయితే దీంట్లో కూడా మళ్ళీ రూల్స్ ఉంటాయి. ఏని ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాలు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఏ మరియు యాన్లని సింగులర్ వర్డ్స్ అంటే ఏకవచనాల ముందు మాత్రమే మనం ఉపయోగించాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ అనే ఆర్టికల్ గురించి మనం ముందు తెలుసుకొని ఆ తర్వాత యాన్ గురించి, ఆ తర్వాత టిహెచ్ఈ గురించి తెలుసుకుందాం. ముందుగా ఏ అనే ఆర్టికల్ని ఎల్లప్పుడూ కూడా కాన్సనెంట్ సౌండ్స్ అంటే హల్లు శబ్దము, కాన్సనెంట్ సౌండ్ అంటే హల్లు శబ్దం వచ్చేటటువంటి పదాల ముందు మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఉపయోగించాలండి ఏ అనేటటువంటి ఈ ఆర్టికల్ని అంటే కాన్సనెంట్ సౌండ్ ఉన్నటువంటి పదాల ముందు. అవి కూడా ఏముండాలి? సింగులర్ వర్డ్స్ ఉండాలి, ఏకవచనాల ముందే ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, ఏని ఎప్పుడు ఉపయోగిస్తున్నాం, ఏ అనే ఈ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాం సార్ అంటే కాన్సనెంట్ సౌండ్ ఉండి సింగులర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఏకవచనాలు ఏవైతే ఉంటాయో వాటి ముందు మనం ఏ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎ ర్యాట్ ఒక ఎలుక, ఎ మ్యాట్ ఒక చాప, ఎ బ్యాట్ ఒక బ్యాట్ అని చెప్పి చెప్తున్నాం. అంటే సింగులర్ వర్డ్స్ ఉండాలి, అవి కూడా ఏముండాలి? కాన్సనెంట్ సౌండ్, హల్లు శబ్దం ఉండాలి. అటువంటి వాటి ముందు మనం ఏ అనేటటువంటి ఈ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్పిన వెంటనే మీరు ఏం చేయాలంటే మీ చుట్టూ ఉన్న వస్తువులను ఒకసారి చూడండి. చూసి ఒక్కొక్క వస్తువు ఎక్కడైతే సింగులర్ వర్డ్ కనిపించిందో అక్కడ మీరు దానికి ముందు ఏ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టేబుల్, ఎ చైర్, ఎ పెన్. ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు మంచి మార్క్స్ని సాధిస్తారు. ఇంకా ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ వీటిలలో అంటే యాన్ అనే దాన్నేమో ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్గా మనం చెప్తాము. యాన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఈ ఆర్టికల్ని ఓవెల్ సౌండ్ ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 శబ్దాలు ఏవైతే ఉంటాయో అంటే అక్షరాల ముందు కాదు, గుర్తుపెట్టుకోండి, శబ్దాల ముందు అని చెప్తున్నాం. ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ శబ్దాలు ఎప్పుడైతే మనం ఉత్పన్నం చేస్తున్నప్పుడు, ఈ పదాన్ని పలుకుతున్నప్పుడు ఎప్పుడైతే ఉత్పన్నం అవుతాయో అలాంటి పదాల ముందు
కండిషన్ ఏంటి మళ్ళీ అవి సింగులర్ వర్డ్స్ అయి ఉండాలి, ఎందుకంటే ఏకవచనాలు కాబట్టి. ఒక అన్న మీనింగ్ వచ్చినప్పుడు ఏకవచనం అనే దాని ముందే మనం యూస్ చేస్తాం కాబట్టి సింగులర్ వర్డ్స్ ఏకవచనాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వోవెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి ముందు మనము యాన్ అనే దాన్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు అని అంటున్నాం. ఈ 5 శబ్దాలు మీరు కూడా ఒకసారి పలికి చూడండి, మీరు ప్రొనౌన్స్ చేసి చూడండి. ఎప్పుడైనా మీ పదాలు కలుస్తున్నాయా? కలవట్లేదు. ఇవి కేవలం ఈ ఓకల్ కార్డ్ మాత్రమే ఉత్పన్నం చేసేటటువంటి శబ్దాలు, అంటే పెదాలు కలవకుండా ఉత్పన్నమవుతున్నటువంటి శబ్దాలు కాబట్టి వీటిని వవెల్స్ అని అంటాం. వవెల్స్ అని అంటాం, వీటిని అచ్చులు అని అంటాం తెలుగులో. సో ఈ అచ్చు శబ్దాల యొక్క పదాల ముందు, ఈ అచ్చు శబ్దాల నుంచి ఉత్పన్నం చేసే సింగులర్ వర్డ్స్ ముందర మనము యాన్ ఉపయోగించాలి. ఒకసారి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. యాన్ ఎగ్, ఇక్కడ ఈని ఏగా పలుకుతున్నాం కాబట్టి ఎగ్, యాన్ ఎగ్ అని చెప్తాం. యాన్ యాపిల్, APPLE, ఏతో స్టార్ట్ అయింది, ఆ అనే శబ్దాన్ని ఉత్పన్నం చేస్తుంది కాబట్టి దీని ముందు యాన్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ యాన్ ఆక్స్, ఒక ఎద్దు, ఒక యాపిల్, ఒక గుడ్డు అని చెప్తున్నాం మనం. సో ఇలా ఏ అనే దాన్నేమో కాన్సనెంట్ సింగులర్ నౌన్స్ ముందు ఉపయోగిస్తాం, సింగులర్ వర్డ్స్ ముందు. అలాగే యాన్ ఏమో వోవెల్ సౌండ్ ఉన్నటువంటి సింగులర్ వర్డ్స్ ముందు మనం ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని డీటెయిల్గా తెలుసుకుందాం మిత్రులారా. టీహెచ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే, టీహెచ్ని ఖచ్చితమైన, అసలు ఈ టీహెచ్ని ఏమని చెప్పాం ఇందాక మనం, డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం. డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఖచ్చితమైన వ్యక్తిని కానీ వస్తువుని కానీ సూచిస్తుంది. అవేమో సూచించవు, ఇక్కడేమో ఇది సూచిస్తుంది. కాబట్టి టీహెచ్ని మనం ఏమంటున్నామంటే డిఫైనెట్ ఆర్టికల్ అంటున్నాం. ఇది ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచిస్తుంది. అండ్ టీహెచ్ని ఎప్పుడైనా సరే ప్రత్యేకమైన వస్తువు లేదా వ్యక్తి గురించి చెప్పాల్సినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, టీహెచ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక వస్తువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువుల గురించి చెప్పేటప్పుడు టీహెచ్ఈని ఉపయోగిస్తాం. అదే ఇండిఫైనెట్గా ఒకరు అని అంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమి ఉపయోగించాలి? కాన్సనెంట్ సింగులర్ వర్డ్స్ ఉంటేనేమో మనము ఏ ఉపయోగిస్తాము, వోవెల్ సౌండింగ్ వచ్చి అండ్ సింగులర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు మనం యాన్ అనేది ఉపయోగిస్తాం. టీహెచ్ని వోవెల్ సౌండ్ ముందు, కాన్సనెంట్ సౌండ్ ముందు ఉన్నా లేకున్నా మనం ఉపయోగించవచ్చు. అంటే అక్కడేమో కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదా, ఏకి యాన్కి. టీహెచ్కి అలా కాదు, ఈయన అన్నిటికీ ఉపయోగపడతాడు అనమాట. సో టీహెచ్ఈ అనేది ఏంటి సార్ అంటే ఈయనకు స్పెషల్గా ఇలా ఉండాలి అలా ఉండాలి అని లేదు, ఏదున్నా పర్లేదు అన్నట్టుగా ఓవెల్ సౌండ్ ఉన్నా కాన్సనెంట్ సౌండ్ ఉన్నా లేకున్నా మనం ఉపయోగిస్తాం. అలాగే టీహెచ్ఈని మనము సింగులర్ నౌన్స్కి ఉపయోగిస్తాము, ప్లూరల్ వర్డ్స్ కూడా ఉపయోగిస్తాం. అంటే సింగులర్ వర్డ్స్కి ఉపయోగిస్తాము, ప్లూరల్ వర్డ్స్ కూడా ముందు కూడా మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హి మెట్ ద సైన్స్ టీచర్ లాస్ట్ సండే. గత ఆదివారం అతడు మ్యాథ్స్ టీచర్ని కలిశాడు లేదా సైన్స్ టీచర్ని కలిశాడు అని చెప్తున్నాం. ఇక్కడ పర్టికులర్గా సైన్స్ ముందు టీహెచ్ ఎందుకు ఉపయోగించాం సార్ అంటే, చాలామంది టీచర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, హీ మెట్ ఎ టీచర్ లాస్ట్ సండే. అతడు ఒక టీచర్ని కలిశాడు అని చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఏ ఉపయోగిస్తాం. అలా కాదు, పర్టికులర్గా ఏ టీచర్ని కలిశాడు, సైన్స్ టీచర్ని కలిశాడు కదా, పర్టికులర్ డిఫైన్ చేస్తున్నాం కదా ఎవరు అనేది. అందుకే ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే, హీ మెట్ ద సైన్స్ టీచర్ లాస్ట్ సండే. గత ఆదివారం అతడు సైన్స్ టీచర్ని కలిశాడు అని చెప్తున్నాం. ఇలా పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తున్నప్పుడు టీహెచ్ని మనం యూస్ చేస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనే దాన్ని కూడా చూద్దాం. అండ్ టీహెచ్ఈ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్? ఈ ఆర్టికల్ టీహెచ్ఈ అంటే ఏకవచన బహువచన పదాల ముందు మనం ఉపయోగించబడుతుంది. అలాగే దీనికి శబ్దంతో పని లేదు. అది ఓవెల్ సౌండ్ అయినా సరే, కాన్సనెంట్ అయినా సరే, సింగులర్ అయినా సరే, ప్లూరల్ అయినా సరే, అన్నింటి ముందు కూడా మనం టీహెచ్ని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద కృష్ణ రివర్, ద థార్ డెజర్ట్ లాంటివి ఎక్సెట్రా. పర్టికులర్గా మనం చెప్తున్నాం రివర్స్ ఉన్నాయి, అన్ని రివర్సే, కానీ ఏ రివర్స్ సార్ అంటే ద కృష్ణ రివర్ పర్టికులర్గా చెప్తున్నాం. నెక్స్ట్ డెజర్ట్, అన్ని ఎడారులు ఉన్నాయి, కానీ ఏ ఎడారి? ద థార్ డెజర్ట్ అని చెప్తున్నాం. సో ఇలాంటి వాటి ముందు మనం టీహెచ్ని యూస్ చేస్తాం. ఎప్పుడెప్పుడు సింగులర్ ప్లూరల్ పదాల ముందు అచ్చు శబ్దం కానీ అల్లు శబ్దం కానీ ఏమన్నా సరే వాటి ముందు మనము టీహెచ్ని యూస్ చేస్తాము. ఇక ఈ ఇండిఫైనెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్ అని చెప్పుకున్నాం కదా, ఏ మరియు యాన్లని ఇండిఫైనెట్ ఆర్టికల్స్ అంటాం. మరి వీటిని ఎప్పుడు ఉపయోగించాలి? కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సినటువంటి కాన్సెప్ట్ మిత్రులారా. ప్రతి ఒక్కరూ కూడా వీటి గురించి మనం తెలుసుకోండి, ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఎక్కువగా మార్కులు మనం స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్,
ఈ ఇండిఫినిట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఉపయోగాన్ని ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఏ అనున్నది హల్లులతో అనగా ఏ ఈ ఐ ఓ యు అచ్చులు తప్ప మిగతా అక్షరాలతో వస్తుంది. ఏ అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఏ ఈ ఐ ఓ యు అక్షరాలతో తప్ప మిగతా అన్నింటి ముందు వస్తుంది. సరే కొన్నింటికి అక్షరాలు ఏ ఈ ఐ ఓ యు ఉన్నా కూడా కొన్నిసార్లు ఏ వస్తుంది కదా సార్, యు ఉన్నా సరే ఈ ఉన్నా సరే ఈతో ప్రారంభమైనా సరే దానికి ఒక కండిషన్ ఉంది. అది మళ్ళీ నేను ఫర్దర్గా ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు డెప్త్గా మనం తెలుసుకుందాం. సో ఇవి అచ్చు శబ్దాలు కాకుండా హల్లు శబ్దాల పదాల ముందు ఏ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాగ్, ఇక్కడ కాన్సనెంట్ డి ఉంది. ఏ ఫాక్స్, ఇక్కడ ఎఫ్ వచ్చింది. ఏ గన్, జి వచ్చింది. ఏ జగ్, సో జే వచ్చింది. సో ఇలా వీటి ముందు మనం ఏం చేస్తాం సార్ అంటే ఏని మనం ఉపయోగిస్తాం. ఇక ఇంకొన్ని రూల్స్ చూద్దాం. హల్లు ధ్వనితో వచ్చేటటువంటి ఈ ఓ యు హెచ్ శబ్దాల ముందు కూడా మనము ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. సార్ ఇప్పుడే అన్నారు మీరు ఏ ఈ ఐ ఓ యుల తప్ప అన్ని ముందు మనం ఏ యూజ్ చేయొచ్చు అని. మళ్ళీ ఇదేంటి సార్ రూల్ అనుకోవద్దు, మీరు సింపుల్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఈ అనేది ఓ అనేది యు అనేవి అచ్చు శబ్దాలు అయినప్పటికీ కూడా అచ్చు అక్షరాలు అయినప్పటికీ కూడా ఇవి పలికేటప్పుడు మాత్రం కొన్నిసార్లు హల్లు శబ్దాన్ని ఉత్పన్నం చేస్తాయి, అంటే కాన్సనెంట్ సౌండ్ని ఉత్పన్నం చేస్తాయి. అలాంటి వాటి ముందు మాత్రమే మనము ఏని ఉపయోగిస్తాము. మిగతా అన్నింటి ముందు మనం ఈ ఓ యు వచ్చినప్పుడు యాన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కానీ ఒక్కటే ఒక రూల్ ఏంటి అని అంటే ఈవెన్ దో ఈ పదాలు ఏవైతే ఉంటాయో కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఓ యు లాంటి అక్షరాలతో ప్రారంభమైనప్పటికీ కూడా వాటి ప్రొనౌన్సియేషన్లో మనము కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అలాంటి వాటి ముందు మనము ఈ ఏను మనం ఉపయోగిస్తాం. ఇక్కడ హెచ్ కూడా మనం కొన్నిసార్లు ఏను ఉపయోగిస్తాం. అది ఎప్పుడో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూరోపియన్, ఈ ఉంది కదా సార్, యాన్ రావాలి కదా, యాన్ యూరోపియన్ రావాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఈతో ప్రారంభమైనప్పటికీ కూడా దాన్ని పలకడం మనం వైగా పలుకుతున్నాం, వైయు యూరోపియన్ అని పలుకుతున్నాం. కాబట్టి ఇక్కడ దీని ముందు ఏ అనే దాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక నెక్స్ట్ ఏ యూనిఫామ్, ఏ హార్స్, ఏ యూనివర్సిటీ, ఏ యూనిట్, అ యూస్ఫుల్ థింగ్, ఎ వన్ ఐడ్ గెయిన్స్ అని చెప్పి చెప్తున్నాం మనం ఇలాంటి వాటి ముందు. ఆల్సో ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూరోపియన్, బికాస్ దీస్ వర్డ్స్ యూనివర్సిటీ, యూనియన్, యూరోపియన్ ఆర్ ఎక్సెట్రా కొన్ని ఏవైతే ఉన్నాయో విగిన్ విత్ అ కాన్సనెంట్ సౌండ్ దట్ ఈస్ అ వై యూ, వై యూగా పలుకుతున్నాం మనం. దీన్ని తెలుగులో రాస్తే ఎలా రాయొచ్చు, యూగా రాస్తున్నాం. కాబట్టి ఈ శబ్దంతో వస్తుంది కాబట్టి దీని ముందు మనం ఏ అనే దాన్ని ఉపయోగించాలి. గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా వన్ ఐడ్ గెయిన్స్ అని, అండ్ అలాగే యూరోపియన్కి ముందు బ్రాకెట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టేసి ఏ అండ్ ది ఏదొస్తుందని అడుగుతారు. అప్పుడు మనం ఏ అనేది ఉపయోగిస్తే మన మార్క్ మనం ఈజీగా సాధిస్తాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు లెక్క పెట్టడానికి ఉపయోగించేటటువంటి లేదా లెక్క పెట్టడానికి వీలుగా ఉండేటటువంటి ఏకవచనపు నామవాచకంతో అంటే అ హౌస్, అ మొబైల్, అ పెన్, ఎ టేబుల్, ఎ చైర్ ఇలాంటి వాటి ముందు మనం ఏ ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఏ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వి యూజ్ యాన్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ హెచ్ ఇఫ్ ద ఫస్ట్ సిలబుల్ ఇస్ నాట్ స్ట్రెస్డ్. ఒకవేళ హెచ్తో ప్రారంభమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక పదము హెచ్తో ప్రారంభమైనప్పుడు అది కాన్సనెంట్ అక్షరం కదా సార్, ఏ రావాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ కొన్ని పదాలలో ఈవెన్ దో హెచ్తో ప్రారంభమైనప్పటికీ దాని ప్రొనౌన్సియేషన్లో మనం ఏ ఈ ఐ ఓ యు శబ్దాలను ఉత్పన్నం చేస్తాం. అలాంటి వాటి ముందు మనం యాన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. యాన్ ఓచల్ అంటున్నాం, ఇక్కడ హెచ్గా పలకట్లేదు, ఓచల్ అంటున్నాం. ఇక్కడ ఓగా పలుకుతున్నాం కాబట్టి అనోచల్ అని అంటాం. హిస్టారికల్ ప్లేస్ అంటాము, హిస్టారికల్ నావెల్ అంటాము. అలాంటి వాటి ముందు మనం యాన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈవెన్ దో ఒక అక్షరం, ఒక పదం ఇక్కడ హెచ్తో ప్రారంభం అయినప్పటికీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే దాని ముందు యాన్ని మనం యూజ్ చేస్తున్నాము. యూజ్ ఆఫ్ డిఫైనెట్ ఆర్టికల్, ఇండిఫైనెట్ ఆర్టికల్ అని చెప్పి చెప్తున్నాం కదా. ఇందాక మనం చెప్పుకుంటున్నా అన్ని కూడా ఇండిఫైనెట్ ఆర్టికల్. మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా మనం తెలుసుకుందాం. ఇండిఫైనెట్ ఆర్టికల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం సార్ అంటే ఇన్ ఇట్స్ ఒరిజినల్ న్యూమరికల్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం 12 inches మేక్ ఎ ఫూట్ అని చెప్పేసి. ఒక అడుగు అంటే ఎంత అంటే 12 ఇంచులు సార్ అంటాం. ఒక డజను అంటే ఎంత సార్ అంటే 12 పండ్లు సార్ అని చెప్పి అంటాం. ఒక డజన్ అరటిపండ్లు బాబా అంటాం. ఒక డజన్ అంటున్నాం, ఇక్కడ ఏమంటున్నాం 1 dozen అంటున్నాం. ఇలా ఒక మొత్తం
గ్రూప్ కలిపి ఒక న్యూమరికల్ సెన్స్గా మనకు చెప్పాల్సి వచ్చినప్పుడు 1 అనే న్యూమరికల్ సెన్స్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఏ అనే దాన్ని యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి 12 inches మేక్ అ ఫూట్ అంటున్నాం, అందుకే ఇక్కడ ఏ అని చెప్పేసి యూస్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ టు సింగిల్ అవుట్ ఇన్ ఇండివిజువల్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ అ హోల్ క్లాస్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎ స్టూడెంట్ షుడ్ ఒబే హిజ్ గురు. ఇక్కడ ఒక విద్యార్థి అనేవాడు అనేది ఇక్కడ బాగా గమనించండి. స్టూడెంట్ షుడ్ ఒబే హిజ్ గురు అంటే విద్యార్థి తన గురువు చెప్పిన మాటల్ని ఆచరించాలి అని దీని అర్థం. అలా కాకుండా విద్యార్థులందరూ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్, ఒక మనిషి అనేవాడు ఇలా ఉండాలి, ఒక మహిళ అంటే ఇలా ఉండాలి అని అప్పుడప్పుడు మన ఎగ్జాంపుల్స్లో వింటూ ఉంటాం కదా. అలాంటి కాన్సెప్ట్లో కూడా మనం ఇక్కడ ఏ అనే దాన్ని యూస్ చేస్తాము. అంటే ఒక పర్సన్ని మొత్తం ఆ హోల్ ఏదైతే రిప్రజెంటేటివ్గా మనం యూస్ చేస్తున్నామో, మొత్తం గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నామో, అలాంటి వాటి ముందు ఏ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇదే మనం ఎగ్జామ్ రాస్తున్నాం అనుకుందాం. ఈ ఎగ్జామ్లో దేని ముందు ఏది వస్తుందో ఒకసారి మనం చూద్దాం. పదం యొక్క శబ్దము అచ్చు శబ్దము పలికినప్పుడు యాన్ అంబ్రెలా యు పలుకుతుంది కాబట్టి, యాన్ ఓల్, యాన్ ఈగల్, యాన్ అవ. సరే, ఇక్కడ హెచ్ వచ్చింది కదా, కానీ దీన్ని పలకడం ఎలా పలుకుతున్నాం? అవగా పలుకుతున్నాం కాబట్టి యాన్. ఆనెస్ట్, యాన్ ఆనెస్ట్, యాన్ ఎంట్రన్స్, యాన్ ఎగ్జిట్. చూసారా, అన్నింటికి కూడా మనము అచ్చు శబ్దంతో పలుకుతున్నాం కాబట్టి యాన్ వచ్చింది. నెక్స్ట్, యాన్ ఆనియన్, యాన్ ఓల్డ్ మ్యాన్, యాన్ యాక్టర్, యాన్ యాక్ట్రెస్, యాన్ ఇండియన్. ఐఎమ్ అన్ ఇండియన్ అంటూ ఉంటాం, నేను ఒక భారతీయుడిని అంటాం. అక్కడ ఐఆమ్ ఏ ఇండియన్ అనట్లేదు, మనం ఏమంటున్నాం? ఐఆమ్ యాన్ ఇండియన్ అంటున్నాం. ఎందుకంటే అది అచ్చు శబ్దంతో పలుకుతున్నాం కాబట్టి. యాన్ అమెరికా, యాన్ ఆస్ట్రేలియన్. ఇక్కడ యాన్ అమెరికన్ అంటే అతను ఒక అమెరికా దేశస్థుడు, యాన్ ఆస్ట్రేలియన్ అతను ఒక ఆస్ట్రేలియా పౌరుడు అన్నట్టుగా మనం ఇక్కడ చెప్తున్నాం. అచ్చు శబ్దం పలికినప్పుడు ఏం రావాలి సార్? యాన్ రావాలి. మరి ఒకవేళ హల్లు శబ్దం పలికితే అప్పుడు మనం ఏ ఉపయోగించాలి? ఇవన్నీ ఏంటి సార్? సింగులర్ వర్డ్స్ కాబట్టి ఏకవచన పదాల ముందు ఒకవేళ ఆ పదము మొదటి అక్షరంలో హల్లు శబ్దం పలికినప్పుడు మనం ఏ ఉపయోగిస్తాం? ఏ యూనియన్. సార్ ఇది యూ కదా సార్, AEIOU ఇట్స్ అ ఓవల్ కదా, మనకి ఇది ఒక ఓవెల్ కదా, దీని ముందు ఎందుకు మనం ఏ ఉపయోగించామంటే ఇందాక చెప్పుకున్నాం, ఈవెన్ దో ఇది యూతో స్టార్ట్ అయినప్పటికీ ఇది YU, యూనియన్ అని ఇలా పలుకుతున్నాం. యూ అన్నప్పుడు వైతో పలుకుతున్నాం కాబట్టి దీని ముందు ఏ అనేది మనం యూస్ చేయాలి. అ యూనిఫామ్, అ పేపర్, ఎ బుక్, అ కార్, నెక్స్ట్ అ షర్ట్, అ లెగ్, అ కప్, అ గ్లాస్, అ స్కూల్. ఈ విధంగా మనం కనుక యూస్ చేసినట్టయితే ఖచ్చితంగా ది బెస్ట్ మార్క్స్ మనం స్కోర్ చేయవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. డిఫైనట్ ఆర్టికల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. డిఫైనట్ ఆర్టికల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నాం సార్ అంటే మనం ద డిఫైనట్ ఆర్టికల్ TH ఈజ్ యూజ్డ్ ఎప్పుడు వెన్ వి టాక్ అబౌట్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ వన్ ఆల్రెడీ రిఫర్ టు, దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద కంటెక్స్ట్ విచ్ వన్ వి మీన్. అటువంటప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, నేను హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ ద డాక్టర్ ఈజ్ అవే ఫ్రమ్ ద హాస్పిటల్ ఉంది. డాక్టర్ గారు కాస్త హాస్పిటల్కి దూరంగా ఉన్నారనుకుందాం. నేను పర్టికులర్గా ఐ వాంట్ టు మీట్ మిస్టర్ డాక్టర్ రాఘవేంద్ర అని అన్నారనుకోండి. సో ఎవరిని కలవడానికి వచ్చి అంటే హీ వాంట్స్ టు మీట్ మిస్టర్ రాఘవేంద్ర అని అంటాం. పర్టికులర్గా అక్కడ నేను రాఘవేంద్ర అనే డాక్టర్ని కలవడానికి వచ్చాను. అప్పుడు నన్ను అడిగాడు అంటే ఐ వాంట్ టు మీట్ ద డాక్టర్ అంటాను. ద డాక్టర్ అంటున్నాను, పర్టికులర్గా నేను ఒక పర్సన్ డిఫైన్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు ద డాక్టర్ అనేది యూస్ చేస్తాను. ఐ వాంట్ టు మీట్ ద డాక్టర్ మిస్టర్ రాఘవేంద్ర అని చెప్తూ ఉంటాం. సో ఇలా పర్టికులర్గా డిఫైన్ చేసి చెప్పినప్పుడు మనం THని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ క్రైడ్ అన్నాను ఇక్కడ నేను ఎగ్జాంపుల్. ఇక్కడ ద బాయ్ అని ఎందుకు అనాలి సార్? ఏ బాయ్ క్రైడ్ అనొచ్చు కదా, ఏ బాయ్ క్రైడ్ అని కూడా అనొచ్చు. ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అంటున్నాం, కానీ ఏ అబ్బాయి ఏడుస్తున్నాడు పర్టికులర్గా చెప్తున్నాం. సార్ ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు, ఇదిగోండి అక్కడ 4 ఉన్నారు కదా, అందులో ఒక్క అబ్బాయి ఏడుస్తున్నాడు, పర్టికులర్గా నేను అతని గురించి చెప్తున్నాను, ద బాయ్ క్రైడ్ అని. సో అలా డిఫైన్ చేసి చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ THని యూస్ చేయాల్సి ఉంటుంది. యూజ్ ఆఫ్ డిఫైనట్ ఆర్టికల్ Tని యూజ్ చేస్తున్నాం వెన్ ఎ సింగులర్ నౌన్ ఈజ్ మీన్స్ టు రిప్రజెంట్ ద హోల్ క్లాస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు. ఒక సింగులర్ నౌన్ అనేది మొత్తం హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం THని యూజ్ చేయాలి. ద కావ్ ఇస్ అ యూజ్ఫుల్ యానిమల్. ఒక ఆవు అనేది చాలా ఉపయోగకరమైనటువంటి జంతువు అని ద కవ్ అని అంటున్నాం. ఇక్కడ TH యూస్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. బిఫోర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్ యూనిక్ ఆఫ్ దేర్ కైండ్. యూనిక్గా ఉండేటటువంటి వాటి పేర్ల ముందు మనం చెప్తూ ఉంటాం నిత్య సత్యాలు యూనిక్ వాటి ముందు అని చెప్పినప్పుడు
టీహెచ్ని యూస్ చేయాలి. ద సన్, సూర్యుడు ఒక్కడే. ద స్కై, ఆకాశం. ద సీ, సముద్రం. ఇలా యూనిక్గా ఉండేటటువంటి వాటి పేర్ల ముందు మనము టీహెచ్ఈ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూస్ చేయాలి. అండ్ అలాగే సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి కదా, వాటి ముందు కూడా మనం ఏంటి సార్ ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకోబోతుంటాం, అప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇక్కడ సింపుల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ద డార్కెస్ట్ అని చెప్తూ ఉంటాం, ద డార్కెస్ట్ క్లౌడ్, ద బెస్ట్ బుక్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో ఇలాంటి సూపర్లేటివ్స్ ముందు మనము ఖచ్చితంగా టీహెచ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎప్పుడెప్పుడు సార్ మనం ఈ టీహెచ్ని యూస్ చేస్తామంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేర్ల ముందు. ఇప్పుడు ఇది ఒక ఫ్లూట్ అనుకుందాం, ద ఫ్లూట్ అని చెప్పి చెప్తాం, అంతేగాని ఆ ఫ్లూట్ ఆ తర్వాత యాన్ ఫ్లూట్ అని చెప్పి మనం యూస్ చేయం. ద ఫ్లూట్ పర్టికులర్గా చెప్తున్నాం, ద ఫ్లూట్, ద వయలిన్, ద తబలా. సో ఇలాంటివి మాత్రం మనం ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుంది. వేటి ముందు యూస్ చేస్తున్నాం సార్ మనం? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేర్ల ముందు. వేటి ముందు? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్ల ముందు మనము టీహెచ్ని యూస్ చేయాలి. అలాగే యాజ్ అన్ అడ్వర్బ్ విత్ కంపారిటివ్స్, కంపారిటివ్ డిగ్రీస్లో అడ్వర్బ్గా వచ్చినప్పుడు మనము ద మోర్ అని అంటున్నాం, కానీ మోర్ ద మెరియర్ అనము, ద మోర్ ద మెరియర్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ద అనేది అడ్వర్బ్ ఆఫ్ కంపారిటివ్స్లో విత్ అండ్ యాజ్ అన్ అడ్వర్బ్ విత్ కంపారిటివ్స్కి మనం టీహెచ్ని యూస్ చేస్తాము, గుర్తుంచుకోండి. అయితే ఇంకో కొన్ని రూల్స్ ఉన్నాయి మిత్రులారా, ఈ టీహెచ్కి సంబంధించి ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామో తెలుసుకుందాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్, ఇప్పుడే తెలుసుకుందాం. యూనిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్ల ముందు మనం చెప్పాల్సి ఉంటుంది. ద ఎర్త్, ఈవెన్ దో ఇది ఈతో ప్రారంభమైనప్పటికీ, AEIOU అనేటటువంటి వొవెల్స్తో స్టార్ట్ అయినప్పటికీ ఇది యూనిక్ థింగ్ కదా, ఎర్త్ అంటున్నాం కదా, అందుకే టీహెచ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ ద సన్, ద మూన్, ద యూనివర్స్, ద స్కై అని చెప్పేసి మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి యూనిక్గా ఉంటాయి, యూనిక్గా ఉండేటటువంటి విషయాలు కాబట్టి, థింగ్స్ కాబట్టి, వీటి పేర్ల ముందు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే టీహెచ్ అనేటటువంటి దీన్ని మనం యూస్ చేస్తున్నాం. ఇంకా ఎప్పుడెప్పుడు మనం ఈ టీహెచ్ని యూస్ చేస్తాం సార్ డిఫరెంట్ ఆర్టికల్ అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియన్స్, మతాల పేర్ల ముందు మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ది హిందూయిజం, ద ఇస్లాం, ది క్రిస్టియానిటీ, ద సిక్కిజం, ద బుద్ధిజం అని ఇలా ఏవైతే రిలీజియన్స్ ఉంటాయో వాటి పేర్ల ముందు మనం, వాటి నేమ్స్ ముందు మనము ఈ టీహెచ్ అనేటటువంటి ఈ డిఫైనట్ ఆర్టికల్ని యూస్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ అంటే పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నాం, ఒక రిలీజన్ అని చెప్పి చెప్తున్నాం. పర్టికులర్గా ఏ రిలీజన్ అన్నప్పుడు ది హిందూయిజం, ద ఇస్లాం, ది క్రిస్టియానిటీ, ద సిక్కిజం అండ్ ద బుద్ధిజం అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి, డిఫైన్ చేస్తున్నాం కాబట్టి వీటి పేర్ల ముందు మనము టీహెచ్ఈ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, ఏవైతే హోలీ బుక్స్ ఉంటాయో వాటి పేర్ల ముందు రామాయణ, మహాభారత, ఖురాన్, బైబిల్, ఆ తర్వాత భాగవతం, సో ఇలాంటి వాటి పేర్ల ముందు మనము టీహెచ్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్ అని చెప్పి, నెక్స్ట్ ద బైబిల్ అని చెప్పి మనం ఇలాంటి హోలీ బుక్స్ నేమ్స్కి ముందు టీహెచ్ని యూస్ చేయాలి. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. హోలీ బుక్స్ నేమ్స్ ఇచ్చి వాటి ముందు ఏ ఆర్టికల్ వస్తుందని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు, ఏ అండ్ టీహెచ్ఈ అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. సో అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి హోలీ బుక్స్ వచ్చినప్పుడు వాటి పేర్ల ముందు టీహెచ్ఈ అనేటటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్ ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది, ద భగవద్గీత. సో ఇలాంటి మనం చెప్పాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, టీహెచ్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్ మనము? టీహెచ్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాం మనం? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. సార్ న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు కూడా ఉపయోగిస్తామా సార్ అంటే మీరు మనం డైలీ చదివేటటువంటి హిందూ పేపర్ చూస్తూ ఉంటారు కదా, ఆ హిందూ పేపర్లో హిందూ అనేటట్టు ఉంటుంది, కానీ దాని ముందు ఏమని ఉంటుంది? ది హిందూ అని ఉంటుంది. చూసారా, న్యూస్ పేపర్ల పేర్ల ముందు టీహెచ్ఈ వచ్చిందా? సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు న్యూస్ పేపర్ల పేర్ల ముందు మనము ఈ టీహెచ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్. సరే ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది ఐతో స్టార్ట్ అయింది కదా, యాన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనొచ్చు కదా, కానీ ఇది ఒక పత్రిక పేరు కాబట్టి దీనికి ముందు మనం టీహెచ్ని యూస్ చేయాలి. దీనికి ముందు మనం టీహెచ్ని యూస్ చేయాలి. ది డెక్కన్ క్రానికల్, ది ఈనాడు. సార్ ఇక్కడ కూడా ఈ వచ్చింది సార్, ఈనాడు అంటే మనం AEIOU కదా సార్, ఇక్కడ మనకు అదే రావాలేమో అని అనుకోవచ్చు మీరు, బట్ ఇది పత్రిక పేరు, పత్రిక సంస్థ పేరు, పత్రిక పేరు కాబట్టి, న్యూస్ పేపర్ నేమ్ కాబట్టి టీహెచ్ని ఇక్కడ మనం యూస్ చేయాలి. అలాగే ద సాక్షి, ద వార్త,
ఇలాంటి పేర్లు ఏవైతే పత్రికల పేర్లు ఉంటాయో వాటి నేమ్స్ ముందు మనం ఏమి ఉపయోగించాలి, టీహెచ్ఈ అనేటటువంటి ఈ డిఫైనెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగిస్తున్నాం సార్ ఈ డిఫైనెట్ ఆర్టికల్ని వార్తాపత్రికల పేర్ల ముందు అని అంటే ఒక విషయం మీ అందరికీ నేను చెప్తాను. ఎందుకంటే ఇవి పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నాం వాటిని, ఆ పేరు ఏంటి అనేది డిఫైన్ చేస్తున్నాం కాబట్టి టీహెచ్ఈ అనేటటువంటి ఈ ఆర్టికల్ని మనం దీన్ని ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్, రివర్స్, సీస్ అండ్ ఓషియన్స్. వేటి పేర్ల ముందు, పర్వత శ్రేణుల పేర్ల ముందు, నదుల పేర్ల ముందు, సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు, వీటి పేర్ల ముందు మనం టీహెచ్ఈ అనేటటువంటి ఈ డిఫైనెట్ ఆర్టికల్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్, ద కృష్ణ, లేదంటే ద తుంగభద్ర, ద పెన్నా, ఇలా చెప్పాల్సి ఉంటుంది నదుల పేర్ల ముందు. నెక్స్ట్ ద బే ఆఫ్ బెంగాల్, ద అరేబియన్ సీ. సార్ ఇక్కడ ఏ వచ్చింది కదా, యాన్ రావాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇది సముద్రం పేర్లు కాబట్టి సీస్ అండ్ ఓషన్స్ నేమ్స్ ఇక్కడ మనం వీటి ముందు మౌంటైన్స్, రివర్స్ అండ్ సీస్, ఓషన్స్ నేమ్స్కు ముందు మనం ఏం ఉపయోగించాలని చెప్పాం సార్, ఇక్కడ టీహెచ్ఈ అనేటటువంటి ఈ డిఫైనెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం ది అరేబియన్ సీ, ద పసిఫిక్ సీ, ద ఇండియన్ ఓషన్. ఇక్కడ కూడా ఐ వచ్చింది కదా సార్, ఇండియన్ ఓషన్ అంటే ఇండియన్ అంటేనేమో యాన్ ఇండియన్ అన్నారు, మరి ఇక్కడ ఇండియన్ ఓషన్ అంటే ఎందుకు టీహెచ్ఈ అంటున్నాం అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇది మనకు బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్, రివర్స్, సీస్ అండ్ ఓషన్స్కి మనం టీహెచ్ఈ అనేటటువంటి ఈ డిఫైనెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇంకొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్వీటెస్ట్, ద బెస్ట్, ద ఫస్ట్, ద లాస్ట్, ఇలాంటి వాటి ముందు ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో వీటి పేర్ల ముందు మనము టీహెచ్ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇంకా బిఫోర్ ద టైమ్, సో చాలా వరకు చెప్తుంటారు ఐ విల్ కాల్ యూ ఇన్ ద మార్నింగ్, ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్, ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ అని అంటాం. ఇక్కడ ద అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం సార్ అంటే పర్టికులర్గా ఇక్కడ టైంని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. కలుస్తాం మనం ఎప్పుడు కలుస్తాం, ఇన్ ద మార్నింగ్, పర్టికులర్గా మార్నింగ్ కలుస్తున్నాం అని చెప్తున్నాం, టైంని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి టీహెచ్ఈ అనే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద ఈవినింగ్, ద నైట్, ద సమ్మర్, ద వింటర్, సో ద మాన్సూన్, ఇలా మనం పర్టికులర్గా వీటి పేర్ల ముందు మనం టీహెచ్ఈని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మిత్రులారా, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, కట్టడాలు, సో హిస్టారికల్ చారిత్రాత్మక కట్టడాల పేర్ల ముందు మనము టీహెచ్ని ఉపయోగించాలి. ద చార్మినార్, ద గోల్కొండ, ద తాజ్ మహల్, ఇలా పర్టికులర్గా హిస్టారికల్ బిల్డింగ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్ల ముందు మనము టీహెచ్ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, ఏరోప్లేన్స్, షిప్స్, థియేటర్స్ అండ్ హోటల్స్ ఏవైతే ఉంటాయో వీటి పేర్ల ముందు మనం టీహెచ్ ఉపయోగించాలి. ది రాయలసీమ ఎక్స్ప్రెస్, ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ది టైటానిక్, ద విక్టోరియా, ద ఓడియన్, ద తాజ్ మహల్, ద స్టార్ హోటల్ అని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి వాటి పేర్ల ముందు మనము టీహెచ్ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆరిజిన్స్, ఆరిజిన్స్ పేర్ల ముందు మనం చూడండి ద ఫ్రెంచ్, ద డచ్, ద బ్రిటిష్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇలాంటి వాటి పేర్ల ముందు టీహెచ్ని మనం ఉపయోగించాలి. వేటి పేర్ల ముందు సార్, ఆరిజిన్స్ నేమ్స్ ముందు మనం టీహెచ్ ఉపయోగించాలి. ఇంకా ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ నేను ఇక్కడ చెప్తాను మిత్రులారా, ఎప్పుడైనా సరే భాషల పేర్ల ముందు ఆర్టికల్స్ని యూజ్ చెయ్యరాదు. భాషల పేర్ల ముందు ఎప్పుడు కూడా ఇంగ్లీష్, తెలుగు, జర్మన్, ఫ్రెంచ్, డచ్, అరబిక్, సాంస్క్రిట్, హిందీ, ఇలా ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో భాష కనిపించింది అని అంటే, నేమ్ ఆఫ్ లాంగ్వేజ్ కనిపించింది అని అంటే దాని ముందు మనం ఎలాంటి ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ఏ అనకూడదు, యాన్ అనకూడదు, టీహెచ్ అని కూడా ఇప్పుడు కూడా అనకూడదు. అండ్ ఎప్పుడు రాసినా సరే గుర్తుపెట్టుకోండి, ఈ భాషల పేర్లు ఈ సెంటెన్స్లో మధ్యలో కానీ, స్టార్టింగ్లో కానీ, ఎండింగ్లో కానీ ఎక్కడ రాసినా సరే క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఇవి మనం పంక్చుయేషన్ మార్క్స్లో మళ్ళీ తెలుసుకుంటాం మిత్రులారా. పంక్చుయేషన్ మార్క్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అవి చెప్పుకుంటున్నప్పుడు మనం ఈ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ని ఎక్కడెక్కడ ఎప్పుడు యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సెంటెన్స్లో రాస్తున్నప్పుడు ఈ లాంగ్వేజెస్ నేమ్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ, సో ఇలాంటివి ఎక్కడ కనిపించినా సరే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లోనే రాయాల్సి ఉంటుంది. సో ఇది మన ఆర్టికల్స్ అని సంబంధించినటువంటి కాన్సెప్ట్ మిత్రులారా. ఇవి
మీరు ఇప్పుడు ఇండిఫైనైట్ అండ్ డిఫైనైట్ ఆర్టికల్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నారని ఆశిస్తూ అండ్ మన టీసాట్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశం ఉపయోగించుకొని ఇంగ్లీష్లో ది బెస్ట్ మార్క్స్ మీరు సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే మీరు కలలకన్న ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి, మీ కలల కెరీర్ని మీరు సాధించాలని. అలాగే అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ మిగతా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో ఆర్టికల్కి సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.